హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే నేను డైరెక్ట్ బ్లాగ్స్ అండి. అందరూ ఇలా ఉన్న ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ స్వాతి అండి. సో ఫ్రెండ్స్, మా ఇద్దరు అయితే హాస్టల్కి వెళ్తుంది. హాస్టల్కి పంపిస్తున్నాము, ఎందుకంటే చెప్పినట్టు వినట్లేదు. సో తనైతే హాస్టల్కి పంపించేస్తున్నాం. ఇంకా ఇంట్లో అన్నీ కోతి పనులు చేస్తుంది. ఆయన చెప్పినట్టు వినట్లేదు. ఆయన స్టడీ కూడా బాగా చదువుతలేదు అని చెప్పేసి హాస్టల్కి అయితే పంపించేస్తున్నాము. అయితే హాయ్ చెప్పు, హాయ్ చెప్తున్నాను. వెళ్తున్నావు కదా ఇంకా హాయ్ చెప్తున్నాను. కళ్ళగా చూసుకో. ఇక ఎందుకు చేసి మరి అమ్మ చేసే పనులు కొద్ది పనులు ఇష్టం లేదు తెలివి. చిన్న ప్రాంక్ అండి మా ఇద్దరితోటి. మా ఇద్దరిని హాస్టల్కి పంపిస్తున్నాను అని చెప్పేసి చిన్న ప్రాంక్ అయితే ఆడుతున్నాను. చూద్దాం తను ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాము. హాస్టల్లోనే బయటకు వెళ్ళాలిగా, ఎందుకు చెప్పు. అందులో హాస్టల్కి చెప్పులు కావాలా, షూస్ కావాలా? అయితే చెప్పులు కావాలా, షూస్ కావాలా? కూరగాయలు ఇప్పిస్తా తిన్నాక. సరేనా అమ్మ, ఏమేమి కావాలి చెప్పు. చెప్పు ఇద్దరు, నీకు ఏమేమి కావాలి చెప్పు, నాన్న తీసుకుని వస్తాడు. చిన్న అక్కకు బాయ్ చెప్పేసి అక్క బాయ్. కేక్ రెండు కేకులు తీసుకొస్తా, పార్సల్ చిన్నవి. అదేంటి కిండర్ జాయ్ ఇప్పిస్తా ఫైనల్ ఒక్కసారి, లాస్ట్ నీకు ఒకటి కిండర్ జాయ్ ఇప్పిస్తా. ఏడవద్దు, హాస్టల్ అయినా మంచిగా ఉండు. టీచర్ వాళ్ళు చెప్పిన పనులు విను. ఎందుకంటే ఇంట్లో మమ్మీ నాన్న కాబట్టి, అమ్మ నాన్న కాబట్టి కొట్టరు. స్కూల్లో అదే హాస్టల్ అయితే దంచుకుంటారు మంచిగా. సరేనా నాన్న? సరేనా? మంచిగా బిడ్డ, మేము చెల్లెని మంచిగా చూసుకుంటాం. రోజు మీ టీచర్కు వీడియో కాల్ చేస్తాం, అలా వీడియో కాల్లో మాట్లాడుకుందాం. ఓకేనా? అన్నం పెట్టేసి తింటది. ఏం కావాలి, చికెన్ తింటావా లాస్ట్ పైన? టైం లేదు స్వామి, టైం లేదు. జల్దీ వచ్చేసి షర్ట్ వేసుకుంటా. రేపు బాక్స్ వెళ్దాం, పట్టేది బాక్స్ పెట్టుకుందులో. నువ్వు జల్దీ షర్ట్ వేసేసుకో. ఇంకా అయితే జాగ్రత్త అమ్మా, మంచిగా. సరేనా? సరేనా? లేంగులే బయటకు పోదాం. నేను అన్నీ పెట్టేసిన ఆల్రెడీ, పెట్టేసిన. ఐత్రి బ్యాగ్ అయితే రెడీ. సో ఇంకా ఐత్రి అయితే వెళ్ళిపోతుంది అనమాట హాస్టల్కి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఉమ్మ పెట్టినవా చిన్న? పెట్టు అక్కకు ఉమ్మ పెట్టు, పెట్టు ఉమ్మ అయ్యో అయ్యో పెట్టు పెట్టు నాన్న, ఉమ్మ పెట్టు అక్కకి, ఉమ్మ పెట్టు. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. ఉమ్మ పెట్టు నాన్న, ఉమ్మ పెట్టు. ఏడవద్దు, దా బయటికి రా నాన్నమ్మ, దా బయటికి రా. ఐత్రి దా, దమ్మా జల్దీ రా, బస్సు వెళ్ళిపోతుందా, బస్సు వెళ్ళిపోతుందా. దమ్మా బయటికి రా, దా బయటికి రా. ఆడగా ఆడదాకా ఏమొద్దురా, గాడి దగ్గర. వాళ్ళందరూ చూస్తే బాయ్ చెప్పు నాన్న, అందరికి బాయ్ చెప్తారు. ప్రణుకి అందరికి బాయ్ చెప్తారు. ఏడవద్దు నాన్న, ఇంకా పోతుంది, లేట్ అయిపోతుందా. దా దమ్మా నాన్న, దా సామి, దా షర్ట్ వేసుకో, నువ్వు షర్ట్ వేసుకో. ఆడ అక్క వాళ్ళకి చెప్పచ్చు. దమ్మా దా బయటికి, ఏడవద్దు అట్లా, బయటికి గేట్ దాకానే వస్తాను నేను. జాగ్రత్త నాన్న, జాగ్రత్త అవుతారమ్మా, జాగ్రత్త.
ఐత్రి ఐత్రి ఇక్కడ చూడ ఐత్రమ్మా ఐత్రి ఇక్కడ చూడు ఒకసారి ఇక్కడ చూడు ఇగో ఈ వీడియో దిక్కు చూడు నానా ఇక్కడ చూడు ఒకసారి మామే ఐత్రి ఇట్స్ మరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఐత్రి ప్రాంక్ ఐత్రి ఐత్రి ప్రాంక్ ఐత్రి ప్రాంక్ ఐత్రి హైరా ఉమ్మ పెట్టు ఐత్రి నువ్వు వెళ్తే ఎట్లా ఫీల్ అవుతావు అని ఒక వీడియో నన్ను అంతే ఓకేనా హ్యాపీయా నేను పంపిస్తా అంతలు నువ్వు పంపిస్తామా ఉత్తానే నాన్న జోక్ ప్రాంక్ చూసాగా ఫ్రెండ్స్ మా ప్రాంక్ మీకు ఎలా నచ్చింది ఇదేదో అయితే నేను ఏడిపియాలని కాదు బట్ తను ఎప్పుడైనా మేము అంటాం కదా హాస్టల్కి వెళ్ళు అంటే సరే తను అంటది సరే నేను వెళ్ళిపోతా ఇంట్లోకి వెళ్ళి అది ఇది అని చెప్పేసి అంటది అనమాట. సో తనకి ఒక ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని చెప్పేసి అయితే నేనైతే ఈ వీడియో అయితే తీశాను. ఈ వీడియో ఎందుకు తీశాను అంటే కూడా చెప్తాను నేను, ఎందుకంటే నేను వెళ్తాను అన్న ప్రతిసారి ఈ వీడియో చూపించేస్తే తనకు అర్థమైపోతుంది అనమాట ఏంది సిచ్యువేషన్ అనేది. అయితే ఎట్లా ఫీల్ అయినావు ఐత్రి చెప్పు. మా ప్రాంక్ మీకు నచ్చినట్టయితే మరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సో ఫ్రెండ్స్ మా ప్రాంక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.